వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కొత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కమిషనర్ సాబిర్ అలీ అవినీతి అక్రమాలు, పారిశుద్ధ్య సమస్యలు, సివిల్ వర్క్స్ లో నిర్లక్ష్యం, రోడ్ల పార్కులు ఆక్రమణలు, ప్రజల ఫిర్యాదులపై స్పందన లేకపోవడం వంటి అంశాల్లో పూర్తిగా విఫలమయ్యారని నిజాంపేట జాయింట్ యాక్షన్ కమిటీ ధర్నా కోతుల ద్వారా వినతి పత్రం అందించింది. జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, మున్సిపల్ చట్టం ప్రకారం కార్పొరేషన్లకు కమిషనర్ కనీసం గ్రూప్ 1 లేదా IAS అధికారి కావాలి. గతంలో నిజాంపేటలో IAS గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులు పనిచేసినప్పటికీ ఇప్పుడు అర్హత లేని అధికారులను కమిషనర్ గా నియమించడం వల్ల కార్పొరేషన్ పరిపాలన దెబ్బతిందని అన్నారు. 2022లో వెటర్నరీ డాక్టర్ రామకృష్ణను కమిషనర్ గా పెట్టడం, ఇప్పుడు సాబిర్ అలీని నియమించడం వల్ల కార్పొరేషన్ దివాలా స్థితికి చేరిందని, అవినీతి పెరిగిందని, పరిశుభ్రత శూన్యమైందని ఆరోపించారు. సాబిర్ అలీని వెంటనే బదిలీ చేసి IAS లేదా గ్రూప్ 1 అధికారిని కమిషనర్ గా నియమించాలి. లేదంటే కలెక్టర్ అండ్ CDMA కార్యాలయాల ముందు భారీ ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట కార్పొరేషన్ ఏదైతే ఈరోజు నిజాంపేట కార్పొరేషన్లో పౌరులు తర్వాత వివిధ పార్టీ నాయకులతో జేఏసీగా ఫామ్ అయి నిజాంపేట కార్పొరేషన్లో ఎప్పుడు కూడా గతంలో 7 కమిషనర్లు, IAS ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా ఒక కమిషనర్ తీసేయమని పౌరులు రోడ్డు మీదకి ఎక్కలేదు. ఈరోజు మా దౌర్భాగ్యం ఏందో, గత ప్రభుత్వంలో రామకృష్ణ వెటరన్ డాక్టర్ని తీసుకొచ్చిళ్ళు. ప్రస్తుతం గ్రేడ్ 3 ఏదైతే ఆఫీసర్ ఉన్నాడో ఈయన కమిషనర్ గా ఎలిజిబిలిటీ కాకుండా కార్పొరేషన్ తీసుకొచ్చిళ్ళు. ఈయన వచ్చి దాదాపు 1 ఇయర్ నుండి ఈరోజు కార్పొరేషన్ లో ప్రజల మౌలిక వసతులు పట్టించుకోడు, అక్రమ నిర్మాణాలు పట్టించుకోడు, ప్రజాధనం దుర్వినియోగం పట్టించుకోడు, సివిల్ వర్క్ల విషయంలో పట్టించుకోడు, ఆర్థిక నిధులు దుర్వినియోగంలో పట్టించుకోడు. ఎంతసేపు తన అధికార దుర్వినియోగం చేయడం, ఆఫీసులో అందుబాటులో లేకుండా ఉండడం, ప్రజా సమస్యలు తీసుకోపోతే పట్టించుకోకుండా ప్రజా సమస్యలు పోతే మాటలు చెప్పి పంపించి, అదే విధంగా తర్వాత సివిల్ వర్క్ సంబంధించి కానీ ఉద్యోగుల విషయంలో కానీ తన వర్గానికే ఈరోజు ప్రాధాన్యత ఇస్తూ కార్పొరేషన్ లో ఒక డివైడ్ తెచ్చిన ఇలాంటి కమిషనర్ మాకొద్దు. అర్హత లేదు కాబట్టి మాకు IAS ఆఫీసర్ కానీ గ్రూప్ 1 ఆఫీసర్ కానీ కమిషనర్ గా ఇవ్వాలి. ఇదే కమిషనర్ కొనసాగిస్తామని ఈ ప్రభుత్వం కానీ CDMA కానీ కలెక్టర్ కానీ చేస్తే మళ్ళీ మా పోరాటం ఉధృతం చేస్తాం. కలెక్టర్ ఆఫీసు ముట్టడిస్తాం, CDMA ఆఫీసు ముట్టడిస్తాం. మాకు కమిషనర్ ను మార్చాల్సిందే. గ్రూప్ 1 ఆఫీసర్ గాని IAS ఆఫీసర్ గాని ఇవ్వాలి. పక్కనే ఇదే జిల్లాలో ఉన్న ఏదైతే జవహర్ నగర్, అదేవిధంగా పీర్జాదిగూడ, బోడుప్పల్లో గ్రూప్ 1 ఆఫీసర్లు ఉంటాయి. మాకంటే చిన్న కార్పొరేషన్ లో మాకు గ్రేడ్ 3 కమిషన్లు ఎట్లా ఇస్తారని అడుగుతున్నాం. ఆయనకు అర్హత లేకుండా పదవి ఇచ్చింది కాబట్టి ఈరోజు కార్పొరేషన్ మొత్తం ధ్వంసం చేస్తున్నాడు. కౌన్సిల్ లేదు, అడ్డుకట్టేసే వాళ్ళు లేడు, అడిగేవాళ్ళు లేదు. కాబట్టి ఈరోజు కార్పొరేషన్ ను భ్రష్టు పట్టిస్తున్నా సాబిర్ అలీ అనే కలెక్టర్ కమిషనర్ ని తక్షణమే తొలగించి మాకు IAS ఆఫీసర్ కానీ కలెక్టర్ కానీ కమిషనర్ చేయాలని ఈరోజు మేము ధర్నా చేసి ప్రభుత్వానికి విన్నవించాం. మేము ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కానీ CDMA కానీ కలెక్టర్ కానీ అర్థం చేసుకుని మాకు కమిషనర్ ను మార్చి IAS గ్రూప్ 1 ఆఫీసర్ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.